ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడిన మీకు అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, నేను నిన్ను సృజించిన వాడగు యెహోవా, యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నేను నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నిబ్బరమైన ఆదరణకరమైన ఒక మాటను మనం చూస్తూ ఉన్నాము. నిబ్బరమైన, నీకు ధైర్యము చేకూర్చేది గాను, ఆదరించేది గాను, నిన్ను శక్తివంతముగా చేయనటువంటి వాక్యము, దేవుని మాట మనం చూస్తున్నాము. నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎవరమైతే క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడినవారుగా మనం ఉన్నామో, మనతో ప్రభు చెప్పుతున్నాడు, నువ్వేమనుకుంటున్నావో నీ యొక్క స్థితి, నీవేమనుకుంటున్నావో నీ యొక్క బ్రతుకు, ఒరే బాబు, అమ్మా, నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీ పాప బంధకం నుండి నేను విడిపించాను. నీ బ్రతుకును మార్చిన వాడిగా నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపపు స్థితి నుండి మనల్ని ఒక స్థితికి పైకి తీసుకువచ్చాడు. తొలగిపోయిన మార్గము నుండి మళ్ళా దేవుడు మనల్ని సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునిలో ఏమై ఉన్నామో మనం అది గుర్తెరగవలసిన వారంగా ఉన్నాం. ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఎవరిని? ఇశ్రాయేలు, నేను నిన్ను నిర్మించిన వాడను, నిన్ను సృష్టించిన వాడను నేనే. తండ్రి వల్ల ఆశీర్వదింపబడిన వాడు కుటుంబంలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే తన అన్న తను ఏమి చేస్తాడనే భయం. అటువంటి భయముతో ఇల్లు విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అన్నకు దొరకకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. భయముతో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో యాకోబు యొక్క జీవితాన్ని, యాకోబుని యాకోబుగానే దేవుడు ఉంచలేదు. యాకోబు దేవునికి సన్నిధానంలో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. యాకోబు దేవునికి కనికరం కొరకు చూచాడు. యాకోబు యొక్క స్థితి ఏంటో తెలుసు. మోసకరమైన జీవితం కలిగిన యాకోబు దేవునికి సన్నిధానంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో, దేవా, నువ్వు నన్ను కరుణించాలి, నువ్వు నన్ను కటాక్షించాలి, నీవు నన్ను కటాక్షించకపోయినట్లయితే నేను ఈ లోకంలో బ్రతకలేను అని దేవుని కటాక్షము కొరకు దేవునికి సన్నిధానంలో దేవునితో గోజాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో గోజాడిన వ్యక్తిగా మనం యాకోబును మనం చూస్తూ ఉన్నాము. దేవునితో గోజాడాడు. ఆఖరుకు దేవుడు ఓ దెబ్బ వేశాడు. దెబ్బ వేసినప్పటికీ దేవుడు విడిచిపెట్టాడండి? విడిచిపెట్టాడా? మనం గమనించాలి. కష్టాలు వచ్చినాయని నా దేవుడు ఎక్కడున్నాడని మనం అనుకోవడం కాదు. చాలామంది అంటాం, కష్టం రాగానే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి, దేవుడు నన్ను మర్చిపోయాడండి అని. యాకోబు దేవునితో పెనుగులాడుతున్నప్పుడే, దేవునితో మాట్లాడుతున్నప్పుడే, దేవునితో సహవాసంలో ఉంటుండగానే, దేవా నువ్వు నన్ను కరుణించయా, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించయా, దేవా నీవు నన్ను దయవిస్తేనే కానీ నేను విడిచిపెట్టి నన్ను గోజాడుతున్న సమయంలోనే యాకోబుకి ఏం కలిగిందండి? ఏం కలిగింది? శ్రమ వచ్చింది, దెబ్బ తగిలింది, కుంటువాడయ్యాడు. అయినప్పటికీ దేవుని విడిచిపెట్టాడా? పోరాటంలో దేవుని విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు. దేవా నువ్వు నన్ను కొట్టినప్పటికీ నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీతోనే ఉంటాను,
నీవు నన్ను తప్పనిసరిగా ఆశీర్వదించాలి. ఆఖరికి దేవుడే బేరాలాడటానికి వచ్చాడు. తెల్లవారిపోతుంది, ఉదయమైపోతుంది, ప్రజలు మనల్ని చూస్తారు, ఇక నన్ను విడిచిపెట్టు అని దేవుడే అడిగాడు, రిక్వెస్ట్ చేశాడు. ఏమన్నాడు యాకోబు? అలాగే ప్రభువా, నువ్వు చెప్పావు కదా, విడిచిపెట్టేస్తాను, మళ్ళా నువ్వు రావాలి, నన్ను ఆశీర్వదించాలన్నాడా? అనలేదు. పట్టిన పట్టు విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క పట్టుదలతో దేవునికి సన్నిధానంలో శక్తి కలిగిన వాడుగా, ఆ బాధను సహించుచు దేవునికి సన్నిధానంలో ప్రార్థించిన వాడిగా ఉన్నప్పుడు యాకోబు యొక్క జీవితం అంతా కూడా దేవుడు మార్చివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యాకోబుతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నిన్ను నిర్మించిన వాడు నేనే, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడును నేనే అని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను సిద్ధపాటు చేసిన వాడు నేనే. మనము ఈ యొక్క సత్యాన్ని, మనము దేవునిలో మనం ఏమై ఉన్నామో ఆ గ్రహింపు కలిగిన వారుగా మనం ఉండాలి. దేవునికి సన్నిధానంలో యాకోబు దేవునితో ఏం చేస్తున్నాడండి? గోజాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు. నీవు నన్ను ఎందుకు దీవించవని దేవునితో పోరాడుతూ ఉన్నాడు. బిచ్చగాళ్ళ అడగడా లేదు, అడుగుతున్నాడు అలాగా. బాబు బాబు, నాయన 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 నాయన, బాబు బాబు బాబు, అయ్యా అయ్యా అని అంటే అడుగుతున్నాడా? లేదు. ఆయన దేవునితో పోరాడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎప్పుడు మనకు కలుగుతుందంటే, దేవునిలో మన యొక్క స్థితి ఏమై ఉన్నామో మనం అది గ్రహింపు కలిగినప్పుడు మాత్రమే మనం చేయడానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవు, ఆయన నాకు పరమ తండ్రిగా ఉన్నాడనే సత్యాన్ని నువ్వు ప్రక్కన పెట్టినప్పుడు నువ్వు ఎప్పుడు ఎలాగడుగుతావు? బాబు బాబు బాబు, నాయన నాయన నాయన, బిచ్చగాడు అడిగినట్టుగానే నీ మాటలు ఉంటాయి. నీ పరమ తండ్రితో ఒక బిడ్డగా నువ్వు అడుగుతున్నట్టుగా నీకు ఉండదు. దేవునికి సన్నిధానంలో ఉంటున్న మనము మన యొక్క స్థితి దేవుని యందు ఏమై ఉన్నదో అది మనం గ్రహింపు కలిగిన వారముగా మనం ఎప్పుడైతే దేవునికి సన్నిధానంలో మనం ఉంటామో దేవునికి ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి వీలు కలుగుతుంది. అందుచేతనే ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు అని పెట్టిన చోట నీ పేరు పెట్టుకో. సువార్తమ్మ అయితే సువార్తమ్మ, రమ్య అయితే రమ్య, యేసుమణి అయితే యేసుమణి, ఏమండి, ఎస్తేరు అయితే ఎస్తేరు, అబ్రాము అయితే అబ్రాము, శారమ్మ అయితే శారమ్మ, ఏమండి, ఏ పేరైనా సరే పెట్టుకోండి. అక్కడ పెట్టుకొని మీరు ఆ వాక్యాన్ని చదవండి. సమూయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు? దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, నీ పరమ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు బంధకముల్లో లేవు. నీవు ఎప్పుడైతే నన్ను ఆశ్రయించావో, నువ్వెప్పుడైతే నా యొద్దకు వచ్చావో, నువ్వెప్పుడైతే నీ యొక్క స్థితిని గ్రహింపు కలిగిన వాడుగా, క్షమాపణ నొందిన వాడుగా, నా యొక్క రక్తం ద్వారా కడగబడిన వాడుగా నువ్వు ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చావో, నువ్వింకా పాపపు బంధకముల్లో నువ్వు లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నీ పాప బంధకములన్నీ కూడా తెంపి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పౌలు శీలాలు జైల్లో ఉన్నప్పుడు ఎలాగున్నారండి? వాళ్ళు బంధకాల్లో ఉన్నారు, సంకెళ్ళతో కట్టబడి ఉన్నాయి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారు దేవుని యొక్క వాక్యమును చదివారు, దేవునికి సన్నిధానములో స్తుతించారు, ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే వారు దేవుని మహింపరిచారో, ఎప్పుడైతే వారికి స్థితిని వారు తెలుసుకున్న వారుగా, దేవుడు వారికి అనుగ్రహించిన వాగ్దానములు గుర్తెరిగిన వారుగా దాన్ని అనుసరించి వారు దేవుని స్తుతించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కష్టాల్లో కూడా, మన ఇబ్బందుల్లో కూడా, మన సమస్యల్లో కూడా మనం దేవుని మహింపచ్చే ప్రజలుగా మనం ఎప్పుడైతే ఉంటామో, పౌలు శీలాల పట్ల దేవుడు ఎటువంటి అద్భుత కార్యము చేశాడో
అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ యొక్క పౌలు శీలాలు ఏ విధంగా అద్భుత కార్యము వారు పొందుకున్నారో అక్కడ మనం చూడగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా విశ్వాసులుగా, దేవునికి బిడ్డలుగా, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఏ స్థితిలో ఉన్నామో గుర్తెరిగిన వారంగా దేవుని సన్నిధానంలో మనం ఉన్నప్పుడు దేవునికి అద్భుత కార్యాలు మనం చూడడానికి, అది అనుభవించడానికి వీలు కలుగుతుంది. నీవు విమోచింపబడిన వాడు అని, నీవు ఆయన యొక్క ప్రియ కుమారుడుగా, నువ్వు ఆయన దత్తత పుత్రుడుగా నిన్ను ఆయన స్వీకరించాడని నువ్వు గుర్తెరిగిన వాడుగా ఆ యొక్క తండ్రి వద్దకు నువ్వు వచ్చినట్లయితే ఆయనలో నువ్వు పొందుకోవాల్సిన ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకోవడానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకయాత్రలో ఉంటున్నప్పుడు, ఈ విశ్వాస యాత్రలో ఉంటున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ప్రభు చెప్తున్నాడు, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఎవరిని? ఆ సమూయేలుని, ఆ ఇశ్రాయేలుని, ఆ యేసుమణిని. ఏమండి? మీ పేరు ఏ పేరుంటే ఆ పేరుని నేను నిన్ను పిలిచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పిలుపునకు స్పందించిన వారుగా, మీరు యేసు యొద్దకు వచ్చిన వారుగా మనం అందరం కూడా ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి పిలుపునకు స్పందించిన వారుగా మనము దేవుని యొద్దకు వచ్చాం. ఆయన పిలిపేంటి? ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. దేవునికి స్తోత్రం. ప్రభు ఇచ్చిన పిలుపది. ప్రయాసపడి భారం మోచున్న సమస్తమైన వారులారా అందరిని పిలుస్తున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా, ఎటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నా, ఎటువంటి మార్గంలో నువ్వు ఉన్నప్పటికీ ఆయన మెల్లని చల్లని పిలుపునకు స్పందించిన వారిగా మనం ఉన్నట్లయితే ఆ యొక్క ప్రభువు నిన్ను తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సొత్తుగా నీవు నేను ఉన్నామనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. 33వ కీర్తనలో మనం చూసినప్పుడు 15వ వచనం, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీను విచారించువాడు వారిని దర్శించువాడు. దేవునికి స్తోత్రం. నిన్ను దర్శించడానికి ఆయన సృష్టించిన సృష్టికర్త చెప్తున్నాడు, నిన్ను దర్శించాలని ఆయన ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను దర్శించాలని, నీతో ఉండాలని, నీ హృదయములతో నివాసము చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శుద్ధమైన హృదయము కలిగిన వారుగా మనం ఎప్పుడైతే ఉంటామో, పవిత్రపరచబడిన హృదయం కలిగిన వారుగా మనం ఉంటామో, మనమే దేవుని ఆలయముగా, ఆయనకి సన్నిధి అనుభవించువారుగా మనం ఉండడానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరము కూడా దేవుని ఆలయముగా ఉన్నాము. ఆయన ఆలయముగా ఉంటున్న మనలో ఆయన జీవించాలని, నీతో సహవాసము చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. సృష్టి ప్రారంభంలో మనం చూసినప్పుడు ఆదాము అవ్వలతో ఏదైనా తోటలో దేవుడు సహవాసము చేసినట్లుగా మనం చూస్తున్నాం. పాపము లేని వారిగా ఉన్నారు. దేవునికి పోలికలో ఉండడం మాత్రమే కాకుండా దేవుడు ఏ విధంగా పాపం లేని వాడిగా ఉన్నాడో, ఆదాము అవ్వలు కూడా మహిమ శరీరం కలిగిన వారై పాపం లేని వారుగా వారు ఉంటూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు వారితో సహవాసము చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చల్లపూట వేళ ఆ మానవుతో సహవాసం చేయాలని దేవుడు కోరుకున్నాడు. యోగ దినమందు మహిమ శరీరాలు మన నుండి తొలగింపబడినాయి. కారణం, పాపం ప్రవేశించడం ద్వారా మహిమ శరీరం పోగొట్టుకున్నాం. ఈ మహిమ శరీరం మళ్ళా మనం పొందుకుంటాం. అది ఎప్పుడంటే మహిమ శరీరంతో మనమందరం కూడా కొనుపోబడే సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 పోగొట్టుకున్న మహిమ శరీరంతో మళ్ళా మనం దేవుని సంధించే సమయం మన ముందు అది ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుడు మళ్ళా యందు ఆనాడు ఏదేను తోటలో మహిమ శరీరంతో ఉన్న ఆదామవలతో సహవాసించిన దేవుడు ఈ యొక్క దినాన్ని మన హృదయాల్లో ఆయన జీవించాలని ఆయన కోరుతున్నాడు. నిత్యము మనతో ఉండాలని కోరుతున్నాడు. మనం ఆశించినప్పుడు ఆయన మనలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవునికి నిత్య సన్నిధి మనం కలిగిన వారుగా మనం ఉన్నప్పుడు, దేవునికి శక్తిని మనం కలిగిన వారుగా ఉండడానికి, దేవునికి కృపలో మనం ముందుకు సాగడానికి, దేవునికి ఆశీర్వాదాలతో నింపబడ్డానికి, దేవునికి ప్రజలుగా మనం సమాజంలో స్థిరపరచబడిన వారముగా, దేవునికి నామానికి మహిమ తెచ్చే వారముగా, దేవుని కొరకు సాక్షులుగా మనం ఉండడానికి వీలు కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునిలో మనం ఏమై ఉన్నామో అది తెలిసిన వారముగా మనం సమాజంలో జీవించవలసిన వారుగా ఉన్నాము. సమాజంలో మనం ఆ విధంగా జీవించాలి. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు కదా, నేను నిన్ను నిర్మించిన వాడను నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి దృఢమైన విశ్వాసము కలిగిన వాడుగా మనము దేవునికి సన్నిధానంలో ఆయనలో మనం ఏమై ఉన్నామో తెలుసుకొని వారముగా మనం ఉన్నప్పుడు ఆయన నిన్ను విమోచించిన వాడిగా ఉన్నాడని తెలుసుకునే వాడుగా మనం ఉండాలి. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడిగా ఉండాలి. దేవునిలో మనం ఏమై ఉన్నామో తెలిసిన వారుగా మనం ఎప్పుడైతే ఉంటామో అది మనను శక్తివంతమైన జీవితం కలిగిన వారుగా మనం జీవించడానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని వల్ల సృష్టింపబడిన మనము ఈ లోకములో మన యొక్క ప్రత్యేకతను కనపరచువారుగా మనం ఉండాలి. మనము దేవునికి నామమును ఎరిగిన మనము, మన పేరు కూడా దేవునికి ఎటువంటి మచ్చ డాగు లేకుండా దేవుని యొక్క నామానికి ఘనత తెచ్చేవారుగా మనము ఆయన కొరకు జీవించవలసిన వారుగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని బట్టి దేవునికి నామానికి అవమానం రాకూడదు. మనము దేవునికి ఘనమైన నామాన్ని ఘనముగా ఎత్తి చూపించేవారుగా ఆయన ప్రజలుగా మనం ముందుకు సాగవలసిన వారుగా మనం ఉన్నాం. నీ బలహీనతల్లో, నీ కష్టాల్లో ప్రభు చెబుతున్నాడు, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండేదను, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును నీకు ఇచ్చున్నాను, నీకు బదులుగా కూషును దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకమైన బహుమతులను ఆయన ఇచ్చేవాడుగా. తర్వాత 4వ వచనం, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్తున్నాడు, ఎవరైతే క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారుగా ఉన్నారో, నా పేరు పెట్టబడిన జనాంగముగా ఉన్నారు, యేసయ్య యొక్క ప్రజలుగా ఉన్నారు, యేసుని యొక్క నామమును ధరించిన వారుగా ఉన్నాడు, వారితో ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మీకు ఇష్టం లేదా? ప్రభు చెప్తున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. భర్త గారు భార్య పట్ల చూపించు ప్రేమతో ఎన్నో మాటలు పలుకుతూ ఉంటారు. అంటారా లేదా? పెళ్లి చేసుకున్న వాళ్ళకి తెలుసు. నా ముద్దుల రాణి అని పిలుచుకోవచ్చు, తప్పేమీ లేదు అమ్మా, తప్పేమీ లేదు. నా బంగారం అని పిలుచుకో. కానీ ఈ ముచ్చటగా ఈ భర్త గారు పిలుస్తూ ఉంటే ఈవిడికి ఎలాగుంటుందండి? అబ్బో అబ్బో, మా ఎన్ఎస్ ఏమని పిలుస్తాడో అబ్బో అనుకుంటా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. నీకు ఇష్టంగా లేదా మాట? నీకు సంతోషాన్ని చేకూర్చడా లేదా? నీవు నాకు ప్రియమైన వాడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక బిడ్డ చక్కగా తల్లిదండ్రులకు సంతోషాన్ని చేకూర్చినప్పుడు ఏమంటా? యు ఆర్ మై లవ్, యు ఆర్ మై డియర్, ఐ లవ్ యూ అని చెప్తా ఉంటాం బిడ్డలకు. ఆ పరమ తండ్రి కూడా చెప్తున్నాడు, నీవు నాకు ప్రియుడవైనందున. ఎప్పుడు ఈ మాట అంటాడు తెలుసా? ఎప్పుడు అంటాడు తెలుసా? నీవు నేను నిజముగా ఆయనకి ప్రియుడుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి కార్యములను ప్రచురము చేసేవారుగా, ఆయన నామమును ఎత్తి చూపించేవారుగా మనం ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు చెప్తాడు, నీవు నా ప్రియుడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాలమందు నీవు దేవునిలో నీ యొక్క స్థితి ఏమై ఉన్నదో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఆ ప్రభు నీ వైపు చూచుచు, నీవు నా దృష్టిలో ప్రియుడవై ఉన్నావని, ప్రియురాలు అని, లేకపోతే ప్రియుడు అని ఆ ప్రభు నీ గురించి మాట పలుకుతున్నాడో లేదో ఒకసారి మనం చూసుకోవాల్సిన వారమున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. సత్క్రియలు చేయువారుగా మనం ఉండవలసిన వారుగా మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 8వ వచనం చదువు. మరి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి రక్షింపబడిన మనము, అది దేవుని యొక్క కృపని, దేవుడు మనకు అనుగ్రహించిన వరమని అది మనము గ్రహించవలసిన వారుగా మనం ఉన్నాం. మన యొక్క ఆధిక్యతను బట్టి కాదు, మన యొక్క హోదాను బట్టి కాదు, మన యొక్క స్థితిని బట్టి కాదు, మన యొక్క చదువును బట్టి కాదు, మనం సమాజంలో ఉన్న పరిస్థితిని బట్టి కాదు కానీ దేవుని యొక్క కృపను బట్టే మనం రక్షింపబడి ఉన్నామని మనం అది గ్రహింపు కలిగిన వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ విషయాన్ని మన లోకానికి తెలియజెప్పవలసిన వారంగా ఉన్నాం. 10వ వచనం మనం చూసినప్పుడు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెను. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నామని ఆయన చేసిన పని అయి ఉన్నామని తెలిసిన వారముగా ఈ లోకానికి సాక్ష్యం ఇచ్చువారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో మనకి స్థితి ఏమై ఉన్నదో మనం మర్చిపోకూడదు. యోహాను సువార్త 14వ అధ్యాయం. దేవునికి సంధానంలో దేవుని బిడ్డలుగా ఉన్న మనకు ప్రభు ఇస్తున్న మరొక అద్భుతకరమైన ఒక వాగ్దానం. ఆయన ఒక మాట చెప్తున్నాడు, చూడండి 2వ వచనం నుండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. తీసుకుని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను గనుక
తెలియనని చెప్పాను. ఆ, అందుకు తోమా, ఆ, ప్రభువా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచనై వెళ్ళుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పట్టణానికి ప్రభు మనం తీసుకుని వెళ్ళడానికి ఆయన త్వరలో రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసముతో మనం మన జీవిత యాత్రలో మనం ముందుకు సాగవలసిన వారు ఉన్నాం. ఆయన చెప్తున్నాడు, నా తండ్రి ఇంట యందు అనేక నివాసములు కలవు. నా ఇల్లు చాలా పెద్దది 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 అని అనుకుంటారు, కానీ కొంతమందికే నేను అక్కడ నేను ఉంచుకోగలను, అంతే కదండి. కొంతమందికే. ఆ కొంతమంది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి గది ఇవ్వాలంటే ఇవ్వగలనా? ఇవ్వలేను. బాత్రూమ్ కావాలంటే ఇవ్వగలనా? ఇవ్వలేను. సరిపోదు అక్కడ. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీ కొరకు స్థలము సిద్ధపరచనే ఉన్నాను, మీకు స్థలము సిద్ధపరచనే వెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో ఏమున్నాయంట? నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలము. దేవునికి స్తోత్రం. ఆయనతో నివాసం ఉండడానికి ఒక స్థలం సిద్ధపరచబడుతూ ఉన్నది. మనందరికి గురి అదే. మనం త్వరలో వెళ్ళబోతున్నాం, ఆయనతో ఉండబోతున్నాం. ఆయన పట్టణములో, బంగారుతో పొదుగు చేయబడిన పట్టణములో ఆ ప్రభుతో 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం. సిద్ధపడిన వారముగా ఉన్న మనమందరం కూడా ఆ దేవునికి పట్టణంలో దేవునికి నివాసములో మనం ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఫైనల్ టచెస్లో ఉందంతే. అది ఇంచుమించు అయిపోయిందంట. ఎందుకంటే ఏమన్నా మీకు ఎలా తెలుసు? రాత్రి ప్రభు వచ్చి మీకు ఏమైనా కల్లో చెప్పాడా అని అంటున్నారేమో. ప్రభువే చెప్పాడు, నేను త్వరగా వస్తున్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరాలు. ఆ త్వరగా వస్తానన్న దానికి ఆయనే నిర్వచనం చెప్పాలి, నేను చెప్పలేను, అది నా వల్ల కాదు. అయితే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను త్వరగా వస్తున్నాను, నా పని అయిపోతుంది, త్వరగా వచ్చేయబోతున్నాను, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానికి వస్తున్నాను, మీ కొరకు స్థలం సిద్ధపరిచాను, మీరు నాతో నివాసము చేయడానికి నేను వెంట పెట్టుకుని నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఆయన పిలుపు త్వరలో రాబోతుంది. లేకపోతే ఆయన పిలుపు మనకన్నా వచ్చేస్తుంది, లేకపోతే ఆయన రాకడైనా వచ్చేస్తుంది. మనం దానికి సిద్ధపడిన వారంగా ఉన్నట్లయితే మనం ఆశీర్వాదింపబడిన జనాంగముగా మనం ఉండడానికి వీలు కలుగుతుంది. దేవుడు తన యొక్క వాక్యము ద్వారా విశ్వాసులుగా పిలువబడుతున్న మనకు ఇటువంటి దృఢమైన మాటను మనకు అందజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దృఢమైన మాట ఏంటంటే, నేను నిన్ను విమోచించాను, నేను నిర్మించుకున్నవాడు, నిన్ను రక్షించుకున్నవాడు నేనే, నీవు నాకు ప్రతిబింబంగా ఉండాలి. నేను నిర్మించిన నీవు నా కొరకు సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉండాలి. నా యొక్క ఘనతను ప్రచురము చేసేవాడుగా ఉండాలి. నా యొక్క ఘనతను, నా యొక్క రక్షణ మార్గాన్ని నువ్వు ఇతరులకు చూపించేవాడుగా ఉండాలి. ప్రభువు ఆ మాట చెప్తుంటే యేసు యొక్క శిష్యుడే అన్నాడు, తోమా అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా, ఆ మార్గం ఎలాగో నాకు ఎలా తెలుసు, నేను ఎలాగ రాగలను ఆ దేవుని పట్టణానికి అన్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడండి? యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆయన చాలా కఠినంగా చెప్పిన మాట. నీవు రక్షణ పొందిన వాడుగా ఉన్నట్లయితే, నీవు దేవుని వల్ల నిర్మింపబడిన వాడుగా, సృష్టింపబడిన వాడుగా, రక్షింపబడిన వాడుగా, ముద్రింపబడిన వాడుగా, సాక్ష్యము కలిగిన వాడుగా, దేవునికి ఘనతను ప్రచురము చేసిన వాడుగా నువ్వు ఉన్నట్లయితే ఆ దేవునికి నివాసంలో ఉండడానికి యోగ్యుడిగా ఉన్నావు. ఒకవేళ నువ్వు ఇంకాను ఆ స్థితి నువ్వు ఎరిగిన వాడుగా నువ్వు ఉన్నట్లయితే ఆ ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని ఆయన సెలవిస్తున్నాడు. ఆ రక్షణ మార్గం
నువ్వు ఇంకా తెలియని పరిస్థితుల్లో ఉన్నట్లయితే యేసయ్య చెప్పిన మార్గం యేసయ్యే మార్గం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. లేచి నిలబడి ప్రార్థించుకుందాం. ప్రభు యొక్క వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన బిడ్డలకు అనుగ్రహించిన నిబ్బరమైన మాట, మీ కొరకు నేను ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నానని చెప్పాడు. అనేక నివాసాలు ఆయన బిడ్డల కొరకు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు అని చెప్పాడు. నేను ఇంకాను ఆయన బిడ్డగా నేను మార్పు నొందలేదు. నేను ఇంకాను నా పాప స్థితిలోనే ఉన్నాను. నేను ఇంకాను యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడిన వానిగా నేను లేకుండా ఉన్నాను. ఆ క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడిన వానిగా ఆ దేవునికి నివాసములో నేను కూడా యేసయ్యతో నివాసం చేయాలని కోరుతున్నానయ్యా. నా నిమిత్తం ప్రార్థన చేయనన్న వారు ఎవరైనా ఉన్నట్లయితే, రక్షణ పొందాలని కోరుతున్నవారు, ఇంతవరకు యేసుక్రీస్తును స్వరక్షణగా అంగీకరించిన వారు మీ చేయి పైకెత్తండి. మీ నిమిత్తం ప్రార్థన చేయి. ఇంతవరకు యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించిన వారు, అయ్యా నేను ఆ యేసయ్యను స్వరక్షణగా అంగీకరిస్తాను, ఆ యేసు యొక్క ప్రతిబింబంగా నేను ఉంటాను, యేసయ్య కొరకు సాక్ష్యం ఇచ్చేవాడిగా నేను ఉంటాను, ఆ యేసయ్య నా కొరకు సిద్ధపాటు చేయుచున్న ఆ నివాసములో, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నేను కూడా దేవునితో ఉండాలని కోరుతున్నానయ్యా. నా నిమిత్తం ప్రార్థించండి అన్నవారు, రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే చేయి పైకెత్తండి. మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను. రక్షణ పొందని వారు కాదు, రక్షణ పొందని వారు, బాప్తిసం పొందని వారు మీ చేయి పైకెత్తండి. మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను. సోదరుడా, దేవుడిని దీవించును గాక. సహోదరి, దేవుడిని దీవించును గాక. సోదరుడా, దేవుడిని దీవించును గాక. చేయి బాగా పైకెత్తండి. యేసయ్యకు చూపించండి. యేసయ్యకు మీ చేయి చూపించండి. సిగ్గుపడవద్దు. అనేక మంది చేతులు పైకెత్తున్నారు. ఆ దేవునికి నివాసంలో నేను ఉండాలయ్యా. నేను దేవునికి నివాసంలో ఉంటాను. ఆ ప్రభు యొక్క రక్షణ కావాలని కోరుతున్న ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, యేసయ్యను నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రార్థన నా వెనుక చెప్పండి. ఈ ప్రార్థన నా వెనుక చెప్పండి. ప్రియమైన యేసు, నీవు నా కొరకాయ్, చెప్పండి, చేయి పైకెత్తిన వారు చెప్పండి, నీవు నా కొరకాయ్ సిలువలో నీ రక్తంను చిందించి చనిపోబడి సమాధి చేయబడి 3వ దినాన్ని లేపబడి ఉన్నావని నేను నమ్ముతూ ఉన్నాను. యేసయ్యా, నీ రక్తంలో నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి, పవిత్రపరిచి నీ బిడ్డగా నన్ను అంగీకరించండి. యేసయ్యా, నీ యొక్క నివాసములో నిత్యము నీతో ఉండగలిగినట్లు నీ సహాయమును, నీ కృపను నాకు దయచేయండి. నా మనవిని నువ్వు ఆలకించి నా ప్రార్థన అంగీకరించినందుకై నీకు వందనాలు. నీ బిడ్డగా అంగీకరించినందుకై నీకు వందనాలు. నా జీవితకాలం అంతా నమ్మకముగా నీ కొరకు జీవించుటకు నీ సహాయము నాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు. అనేక మంది నీ నివాసములో జీవించాలి, నివాసం చేయాలని వారి చేతులు పైకెత్తారు. నీ రక్షణ కావాలని తెలియపరిచారు. మా దేవా, వారి మనవిని నువ్వు అంగీకరించావని, వారి ప్రతిపాపమును నువ్వు క్షమించి, మా దేవా, మరి ఎన్నడను వాటి జ్ఞాపకము చేసుకున్నంత దూరమును వారి పాపములన్నీ కూడా నువ్వు తుడిచివేసినందుకే నీకు వందనాలు. ప్రభువా, నీ బిడ్డలకు అంగీకరించినందుకే నీకు వందనాలు. నీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా నీ కొరకు జీవించు కృపను వారికి దయచేసి నీ దేవులతో వారిని నడిపించుమని మా తండ్రి, ఎవరైతే రక్షణ పొందుకున్న బిడ్డలుగా ఉన్నామో మా దేవా, వారందరితో కూడా నువ్వు మాట్లాడావు. నీ కొరకు ప్రతిబింబముగా, నీ కొరకు మంచి సాక్ష్యము కలిగిన వారముగా మేము జీవించాలని కోరుతున్నావు. యేసయ్యా, నీ శక్తి గల జీవితమును నీ పరిశుద్ధాత్మ పూర్తిగా ప్రతి ఒక్కొక్కరిని చేసి మా దేవా, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీ మందిరంలో ఉన్న ప్రతి వారికి జీవితము అనేకులను నీ మార్గంలో నడిపించగలిగినట్లు నీ సహాయమును దయచేసి నడిపించుమని, నీ మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించమని యేసయ్య దివ్య నామమున అడుగుచున్నాము తండ్రి.